నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి. ఈ గుండె ఎక్కువ కొట్టుకోవడము మనకు ప్రాబ్లమ్, రక్తం తక్కువ ఉండడం వల్ల ఇలా కొట్టుకుంటుందా అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఈ గుండె ఒక్కటేసారి మనకు ఎప్పుడో ఒక్కొక్కసారి అప్పుడప్పుడు మనకు ఎక్కువ కొట్టుకుంటుందంటే ప్రమాదనం కాదు. కానీ మనకు రికరెంట్గా ఒక డేలో ఒకసారి అంటే 2-3 సారి అలా అనిపిస్తుందంటే కనుక ఖచ్చితంగా మనము కొన్ని మెజర్స్ అనేది తీసుకోవాలి. దీనికి మెయిన్ రీజన్ అంటే ఒకటి మనకు హిమోగ్లోబిన్ తగ్గడం, అంటే రక్త కణాలు అయితే ఏముంటాయి మనకు ఆర్బీసీస్ ప్లస్ లేదంటే హిమోగ్లోబిన్, అంటే ఇప్పుడు మన రక్తంలో ఎర్రదనం రావడానికి హిమోగ్లోబిన్ చాలా ఇంపార్టెంట్. ఈ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తో బైండ్ అయ్యి మనకు బ్లడ్ సర్క్యులేషన్ లో ఆక్సిజన్ అనేది అందిస్తూ ఉంటది. సో ఇట్లా ఏమైనా మనకు హిమోగ్లోబిన్ తగ్గిందంటే గనక అప్పుడు మనకు గుండె దడ అనేది చాలా ఎక్కువ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్కువ స్ట్రెస్, ఒత్తిడిలు ఉన్నప్పుడు కూడా మనకు ఆందోళనలు ఉన్నప్పుడు గుండె దడ అనేది ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ థైరాయిడ్, ఎవరికైతే హైపోథైరాయిడిజం ఉంటుంది వాళ్ళలో కూడా గుండె దడ అనేది ఎక్కువ ఉంటది. ఇవన్నీ కాక మనకు ఒక్కొక్కసారి మనము తొందరగా ఎక్కువ ఫాస్ట్ నడిచినామన్నా కూడా మనకు గుండె దడ అనేది ఎక్కువ ఉంటది. దీనికి రెమెడీస్ హోమియోపతిలో వచ్చేసి ఇప్పుడు మనకు హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అంటే గనక మనకు ఫెరంపాస్ 6x, ఫెరంపాస్ 200, నెక్స్ట్ ఫెరం సిరప్స్ ఉంటాయి. ఇవన్నీ ఇవ్వబడుతుంది. డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే మీరు ఈ మెడిసిన్స్ ని వాడాలి. ఇన్ కేస్ మనకు స్ట్రెస్ ఎక్కువ ఉందంటే గనక జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ స్టిమ్యులిమం వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్ ని చూసి మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది. దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు, అంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడము, యాపిల్ డైలీ తీసుకోవడము, ఇలాంటివి చేశారంటే దీని నుంచి మీరు బయటకి రావచ్చు. ధన్యవాదాలు.